పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మరొక ఐకానిక్ బిల్డింగ్ రెడీ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆల్రెడీ అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ అనేటువంటి పేరుతో మనం వింటూ వచ్చాము. దాదాపు 14 బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలకు సంబంధించినటువంటి భవన సముదాయాల కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం గతంలోనే జరిగింది. సో పనులు ఒక్కొక్క బ్యాంకు చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పుడు యాప్కాబ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి సంస్థ. ఈ సంస్థ అమరావతిలో ఒక ఐకానిక్ బిల్డింగ్ నిర్మించేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్యారలల్గా అన్ని బ్యాంకులతో పాటు ఈ బ్యాంకు కూడా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు డిజైన్లు బయటకు వచ్చాయి. దాని గ్రౌండ్ వర్క్ సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. డిజైన్లు బయటకు వచ్చాయి. ఒకసారి చూస్తే ఇది అధునాతనమైనటువంటి తరహాలో కనిపించేటువంటి బిల్డింగ్. ఖచ్చితంగా ఇది అమరావతిలో ఒక ఐకానిక్ స్ట్రక్చర్ అవుతుందని చెప్పని మనం చెప్పొచ్చు. ఈ ఏరియాలో బ్యాంకులన్నిటికీ కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ చేసింది. సో అది మొత్తం కూడా రాయపూడి గ్రామంలో ఇప్పుడు క్యాపిటల్కి సంబంధించి ఒక కోర్ ఏరియాగా యాక్టివిటీ జరుగుతుంది రాయపూడిలోనే. ఆ రాయపూడి గ్రామంలోనే ఇక్కడ ప్రభుత్వం భూమి కేటాయించింది. సో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి డిజైన్లు వచ్చాయి. యాప్కాబ్ స్పెషాలిటీ ఏంటంటే 14 నెలల్లో ఈ భవనాన్ని నిర్మించడం అనేది ప్రత్యేక టార్గెట్గా పెట్టుకుంది ఈ సంస్థ. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనేటువంటి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సర్వీసెస్, కోఆపరేటివ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కూడా ఇదొక హబ్గా పనిచేస్తుంది. అందుకనే ఇంత పెద్ద బిల్డింగ్ని డిజైన్ చేశారు. దాదాపు 16 అంతస్తుల భవనాన్ని డిజైన్ చేశారు. గ్రౌండ్ ప్లస్ బేస్మెంట్లు ఇవన్నీ తీసేస్తే దాదాపు 16 అంతస్తుల భవనం ఉంటుంది. ఇక్కడ హెడ్ ఆఫీస్గా వ్యవహరించడంతో పాటు ట్రైనింగ్, శిక్షణ కార్యక్రమాలు, కోఆపరేటివ్ రంగానికి సంబంధించినటువంటి బహుముఖమైనటువంటి కార్యకలాపాలకి ఇది కేంద్ర స్థానం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ప్లానింగ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. 14 నెలల టార్గెట్ పెట్టారు. ఇప్పటివరకు వచ్చిన బ్యాంకులు చాలా వాటికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు టార్గెట్ ఉంది. చూడండి, 14 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టారు. అంటే ఇది 2026 జూన్ నెల, 2027 ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఈ భవన నిర్మాణ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసే దిశగా టార్గెట్ పెట్టుకున్నారు. 85.79 కోట్ల రూపాయలని దీనికి పెట్టుబడిగా పెడతారు అనమాట. ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అవుతుంది. అలానే ఐకానిక్ బిల్డింగ్ స్ట్రక్చర్స్లో దీనికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం ఇక్కడ ఈ బ్యాంక్ స్ట్రీట్కి సంబంధించినటువంటి దానిలో ఎస్బీఐ బిల్డింగ్ని స్పెషల్గా చూస్తున్నాం. ఎస్బీఐ కూడా ఒక 16 అంతస్తుల భవనాన్ని అక్కడ నిర్మిస్తుంది. ఒక ఐకానిక్ స్వరూపంలో ఉంటుందన్నమాట. దాదాపు 2 ఎకరాల్లో నిర్మిస్తుంది. అదే తరహాలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి యాప్కాబ్ కూడా ఒక స్టైలిష్ కన్స్ట్రక్షన్ డిజైన్ చేసింది. ఇది కంప్లీట్ అయితే కనుక బ్యాంక్ స్ట్రీట్లో అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పొచ్చు. కేవలం 14 నెలలే టార్గెట్ పెట్టుకుంది కాబట్టి వీలైనంత వేగంగా పనులు కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది యాప్కాబ్ యంత్రాంగం. దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ కూడా ఎన్జీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకి అప్పగించారు. దీనికి సంబంధించి పునాది పనులకి సంబంధించి అలానే పైలింగ్ వర్క్స్కి సంబంధించినటువంటి సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో బేస్మెంట్ నుంచి నిర్మాణ ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. 14 నెలల్లో అంటే మరి ఈ కన్స్ట్రక్షన్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం అంతా కూడా ఆర్సీసీ ఫ్రేమ్స్ తరహాలో కనిపిస్తున్నాయి కాబట్టి డిజైనింగ్, స్ట్రక్చర్ ఈ రెండు కూడా డిజైనింగ్ అండ్ ఎరెక్షన్ స్టైల్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనుకుంటా. కంపెనీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే 14 నెలల్లో ఈ స్ట్రక్చర్ కంప్లీట్ చేయాలి. సో 2027 ఎండింగ్ నాటికి చాలా పనులు కంప్లీట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్స్ పెట్టుకుంది. అదే క్రమంలో యాప్కాబ్ భవనం కూడా 2027 ఎండింగ్ నాటికి అమరావతిలో టీవీగా నిలబడి దర్శనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది.